నెల్లూరు జిల్లా కావలి జనసేన పార్టీ కార్యాలయంలో వినాయక చవితి పండుగ సందర్భంగా జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పర్యావరణ పరిరక్షణకు అనుగుణంగా 1000కి పైగా బంకమట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను కావలి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అడహరి సుధాకర్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల తమ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కావలి నియోజకవర్గంలో ఆక్సిజన్ ఇచ్చే వేలాది మొక్కలను అంతటా పంపిణీ చేయడం జరిగిందన్నారు. వినాయక చవితి సందర్భంగా వాతావరణాన్ని కాలుష్యం చేయకుండా ఉండాలని ఉద్దేశంతో బంక మట్టి వినాయక ప్రతిమలను నియోజకవర్గ ప్రజలకు అందించడం జరుగుతుందన్నారు. ఈ బంక మట్టి వినాయక విగ్రహాలలో ఆక్సిజన్ విడుదల చేసే వివిధ రకాల మొక్కలు వచ్చేలా విత్తనాలను ఉంచడం జరిగిందన్నారు. విగ్రహాలను నీటిలో కాకుండా భూమిలో నిమజ్జనం చేస్తే అక్కడ చెట్టు వస్తుందన్నారు. ఈ అవకాశాన్ని కావలి ప్రజలు, జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ సుధీర్, నాయకులు శ్రీను, మండ శ్రీను, కొప్పోలు లక్ష్మి, ఎంటూరి ప్రసన్న, యామిని తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి జన్మదినం మేము అత్యంత వైభవంగా జరుపుకోవడం జరిగింది. 4500 పైచిలుకు మొక్కలు కూడా నియోజకవర్గం అంతటా మేము నాటడం జరిగింది. అన్నీ కూడా జాతీయ వృక్షాలే. మా పవన్ కళ్యాణ్ గారు సూచించిన విధంగా మాకు పండగ వాతావరణంలో జరుపుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకొని ఈసారి రాజకీయంగా ఒక అడుగు ముందుకేసి ఫ్యూచర్లో ఇంకా ఉన్నత స్థాయిలకు ఎదగాలని దేవుణ్ణి ప్రార్థించుకుంటూ ఆయనని ఒక పండుగ వాతావరణంలో బర్త్డే జరుపుకోవటం మీరందరికీ తెలిసిన విషయమే. ఇక పోగా ప్రతి సంవత్సరం పవన్ కళ్యాణ్ గారి బర్త్డే వచ్చిన వెంటనే మాకు వినాయక చవితి కూడా విఘ్నాలు జరగకుండా విఘ్నాలు నివారించే మొట్టమొదటి పండుగగా వినాయక చవితిని అత్యంత వైభవంగా వినాయక చవితి సంబరాలు జరుపుకునే ఆనవాయితీ ఉంది. ఆనవాయితీలో భాగంగా ప్రతి సంవత్సరం మేము జనసేన పార్టీ తరఫున వినాయక విగ్రహాలు కూడా కావలి నియోజకవర్గంలో పంచడం జరుగుతుంది. ఈసారి మాకు జనసేన పార్టీ ఆశయాల్లో సిద్ధాంతాల్లో భాగంగా పర్యావరణ పరిరక్షణే భాగంగా ఈసారి ముఖ్యంగా ఈ విగ్రహాలు మీరు ముందే చూస్తున్నారు. ఈ వినాయకుడి విగ్రహాలని మేము ప్రత్యేకంగా తయారు చేయించి దగ్గర ఒక 1000 విగ్రహాలు తెప్పించాం. మొత్తం ఇక్కడ మీరు చూసే సైజులన్నీ మీ వెనక కూడా చాలా ఇప్పటికే పెట్టున్నాం, ఇంకా వస్తున్నాయి. ఇవన్నీ కలిపి కావలిలో వినాయక చవితి ముందు రోజు కావలి నియోజకవర్గ ప్రజలకి, జనసేన నాయకులకి, జన సైనికులు, వీరమహిళలు కోరుకునేది వీరు వచ్చి ఈ వినాయకుడి విగ్రహాన్ని తీసుకెళ్లి మీరు పూజించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ వినాయక విగ్రహంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇందులో మీరు వినాయక విగ్రహాన్ని నీళ్లతో నిమజ్జనం చేసి అందులో వచ్చిన మట్టిని కానీ పూర్తి కడిగితే అందులో నుంచి నిమజ్జనం చేసిన అందులో నుంచి మొక్క వచ్చే విధంగా పర్యావరణ పరిరక్షించే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా మొక్క వచ్చే విధంగా ఈ వినాయకులను తయారు చేయడం జరిగింది. కాబట్టి వీటిని ప్రతి ఒక్కరూ కావలి నియోజకవర్గ ప్రజలు కానీ మా జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అందరూ ప్రతి ఒక్కరు ఆ రోజు ముందు రోజు వినాయక చవితి ముందు రోజు సాయంత్రం పంచ జరుగుతుంది చెప్పిన విధంగా. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఈ సదవకాశాన్ని వినియోగించుకొని మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా జనసేన పార్టీ అధ్యక్షులు, ఉమ్మడి ప్రభుత్వం విఘ్నాలు జరగకుండా ఈ మన వరదలు కూడా అరికట్టే విధంగా త్వరలో అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జనసేన.